వర్మ వర్త్ నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాళహస్తి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం కేత్రి చికెన్కి అయితే వచ్చేసామండి. దీని అడ్రస్ వచ్చి అగ్రహారంలో ఉంటుంది. కేత్రి చికెన్ అనేది కొత్తగా ఓపెన్ చేశారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఎల్లో డిజైన్లో అయితే డిజైన్ చేశారండి. ఇదైతే మాకైతే యూనిక్లో అయితే అనిపించింది. పెయింటింగ్ అయితే క్లాసిక్ ఉంది. ఇక్కడ బిర్యానీ వచ్చి చాలా ఫేమస్ అండి. బిర్యానీ స్టైల్ చేస్తూ ఉంటే ఒక వెరైటీ సూపర్గా అయితే ఉంది. నాకు టేస్ట్ అయితే నచ్చింది. ఇక్కడ ఎక్కువ పార్సల్స్ అయితే వెళ్తూ ఉన్నాయండి. నేనైతే షాక్ అయిపోయా. బిర్యానీకి అయితే అంత డిమాండ్ ఉంది. మనమైతే లోపలికి అయితే ఎంట్రెస్ అయిపోతాము. లోపలైతే ఎల్లో థీమ్లో అయితే రెస్టారెంట్ అయితే డిజైన్ చేసినారు. చూసేదానికైతే క్లాసిక్ ఒక యూనిక్ లుక్లో అయితే అనిపించింది నాకు. ఎల్లో కలర్ డిజైన్ అయితే రెస్టారెంట్ చాలా క్లాసిక్గా ఉంది. మెయిన్ ఇక్కడ స్టార్ ఐటమ్ అయితే వచ్చి బిర్యానీ అండి. దమ్ బిర్యానీ. దీని కాస్ట్ వచ్చి జస్ట్ 100 రూపీస్. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉందండి. స్టూడెంట్స్ ఎవరైనా అఫోర్డ్ చేసి అయితే తినొచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో. మేమైతే ఇద్దరం వచ్చాము. ఇద్దరు అయితే షేర్ చేస్తున్నారు. వాళ్ళే దగ్గరుండి షేర్ చేస్తారు. బిర్యానీ క్వాలిటీ అయితే 2 పర్సన్స్ అయితే తినొచ్చు. కొద్దిగా తినొచ్చు. పీసెస్ అయితే 2 పీసెస్ అయితే వేస్తున్నారు. బిర్యానీ అయితే ఫుల్ బాస్మతి అండి. కాళహస్తిలో ఫుల్ బాస్మతి రైస్ అయితే నేనైతే కేత్రి కిచెన్లోనే చూశాను. టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది. చికెన్ పీసెస్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చినారు. 2 పీసెస్ ఇచ్చారు. ఒక లెగ్ పీసు, ఒక బాడీ పీసు. నేనైతే బాడీ పీస్ అయితే వేసుకున్నాను. బిర్యానీ అయితే బాస్మతితో ఫుల్ టేస్టీగా అయితే అనిపించింది. ఫస్ట్ ముద్ద తిన్న వెంటనే సూపర్గా అనిపించింది. కాళహస్తిలో ఫస్ట్ టైం నేను ఇలాంటి దమ్ బిర్యానీ అయితే ట్రై చేయడము. మీరు కూడా ఎవరన్నా కాళహస్తిలో ఉంటే తప్పకుండా అయితే కేత్రి కిచెన్ని విజిట్ చేసి మీ రివ్యూని కామెంట్ రూపంలో రాయండి. నీకైతే నేనైతే 5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్ అయితే ఇస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మాదైతే చికెన్ రైస్ అయితే మేమైతే ఆర్డర్ చేసాము. దీని కాస్ట్ వచ్చి కూడా 100 రూపీస్. ఇదైతే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. క్రిస్పీగా అయితే అనిపించింది చికెన్ అయితే. దీని టేస్ట్ కూడా అయితే 10 అవుట్ ఆఫ్ 9 అయితే ఇవ్వచ్చు. ఇది కూడా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఐటమ్ కూడా ఆర్డర్ చేసాము. అది కూడా మీకు చూపిస్తాము. ఇక్కడ మెయిన్ వచ్చి బిర్యానీ అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్. వర్త్ అలా ఉంది. బాస్మతి రైస్తో చికెన్ రైస్ వేస్తే సూపర్గా ఉంది. చికెన్ రైస్ కూడా వర్త్ అంటారే అలా అయితే ఉంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్లో అయితే చికెన్ అయితే నాకు చాలా టేస్ట్ అయితే అనిపించింది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి గ్రిల్డ్ చికెన్ అండి. దీని కాస్ట్ వచ్చి 220 రూపీస్. దీనికైతే 4 పీసెస్ అయితే ఇస్తారు. ఒక లెగ్ పీసు, 2 బాడీ పీసులు, ఒక నార్మల్ పీసు, దీంతో పాటు ఆనియన్ సలాడ్, గ్రీన్ చట్నీ అయితే ఇస్తారు. దీని కాంబో వచ్చి హాఫ్ వచ్చి 250 రూపీస్. నేనైతే ముందు చికెన్ రైస్ అయితే కంప్లీట్ చేయాలని కొద్దిగా అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే ఒక యూనిక్ లెవెల్లో అయితే అనిపించింది. ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క టేస్ట్ అయితే అనిపిస్తుంది. నాకైతే ఈ రెస్టారెంట్ అయితే డిఫరెంట్గా అనిపించింది. టేస్ట్ అయితే చూసేదానికి క్లాసీ లుక్లో అయితే ఉంది. చికెన్ రైస్ బిర్యానీ అయితే 100 అవుట్ ఆఫ్ 100 సూపర్గా ఉంది. ఇక్కడ జనాలు అయితే అందరు ఫుల్ అయిపోయారు. 4 టేబుల్స్ ఉంది. నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ వచ్చి చికెన్ అయితే ఒక క్లిప్ చూసేయండి మీరే. ముందైతే నేను బాడీ పీస్ అయితే ఎత్తుకున్నాను. బాడీ పీస్ అయితే జ్యూసీగా బాగుంది పీసెస్ అన్నీ. నేనైతే నెక్స్ట్ లెగ్ పీస్ అయితే ట్రై చేశాను. మన స్టార్ ఐటమ్ దీంట్లో లెగ్ పీసే సూపర్గా ఉంటుంది. గ్రీన్ చట్నీ వేసుకు తింటా ఉంటే స్వామిరంగా టేస్ట్ సూపర్గా ఉందట్టే. గ్రీన్ చట్నీ కూడా చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా కాళహస్తిలో ఉంటే తప్పకుండా అయితే చికెన్ అయితే ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చి 220 రూపీస్ మాత్రమే. అయితే వర్త్ గ్రిల్ చికెన్ సూపర్గా అయితే ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది. దీని కాంబినేషన్ వచ్చి గ్రీన్ చట్నీ విత్ ఆనియన్స్ ఇస్తారు. గ్రీన్ చట్నీ ఇక్కడ డిఫరెంట్ లెవెల్లో వాళ్ళే ఓన్ రెసిపీ అయితే చేస్తారంట. గ్రీన్ చట్నీ నేను అడిగి మరి కరుగుతున్నాను వెళ్ళేటప్పుడు. చట్నీ అయితే గ్రీన్ చట్నీ సూపర్. వర్త్ అంటారే అలా ఉంది. ఇది వచ్చి బాడీ పీసు. ఇది కూడా చాలా జ్యూసీగా క్రిస్పీగా అయితే అనిపించింది నాకు. వింత ప్రయోగాలు అయితే చేస్తున్నాను. ఏదో ఒకటి చేయాలి కదా. విత్ ఆనియన్స్ వేసుకొని తింటే మీకు చూపిస్తామని ఈ చిన్న క్లిప్ అయితే రికార్డ్ చేశానండి. ఫైనల్గా అయితే కొంచెం పెప్పర్ వేసుకొని ట్రై చేస్తామని ఫిక్స్ అయిపోయాను. పెప్పర్ కూడా అక్కడే టేబుల్ మీద వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకు ఉప్పు కారం కొంచెం ఎక్కువ తగిలితేనే కదా ఉంటుందని పెప్పర్ అయితే వేసుకున్నాను. పెప్పర్ వేసుకొని తింటే
కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇక్కడ మెయిన్ వచ్చి గ్రిల్ చికెన్ అయితే చాలామంది అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు అయితే 2 ఉన్నాయి, అన్నీ అయిపోయి అన్నారు. దాంట్లో మేమైతే హాఫ్ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అట్టే వెళ్తూ మేమైతే పార్సల్స్ కూడా తీసుకున్నాము. 2 బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. లాస్ట్లో మనం వెళ్తా ఐస్ క్రీమ్ టేస్ట్ చేయాలని ఎన్టీఆర్ పార్క్ అయితే వచ్చేసాము. ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చి జస్ట్ 25 రూపీస్. ఇక్కడ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఐస్ క్రీము. మేమైతే ఒక వెన్నెల ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకోటి వచ్చి స్ట్రాబెర్రీ. ఇది ఒక కాస్ట్ వచ్చి 25 రూపీస్ ఐస్ క్రీము. కాళహస్తిలో ఐస్ క్రీమ్ ఇక్కడైతే కోన్ ఐస్ క్రీమ్ అయితే చాలా క్లాసీ లుక్లో సూపర్గా ఉంటుంది. ఇక్కడ టీ కూడా అవైలబుల్ ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ అయితే ప్రిఫర్ చేస్తాము. దీని కాస్ట్ వచ్చి 25 రూపీస్. మీరు ఎవరైనా కాళహస్తిలో ఉంటే తప్పకుండా ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.